చూద్దాను. ఓకేనా. నమస్తే పెద్ద, ఏం పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం ఏ ఊరు? కాజాయ్. కాజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉందంటే ఏమేమి బాగున్నాయి మీకు? అయ్యే రోడ్లు బోర్డులు వేయటం, ఈ పింఛన్లు పంచులు అయ్యి, రైతు భరోసాలు అవన్నీ వేయలేదు, వేయాలంటున్నాం. అది రైతుల్లో మరి వ్యతిరేకత ఉందా ఇంకా ఇవ్వలేదని? పొలాలు తీసుకున్నారు, మరి ఏది ఎరితేరక ఉంటుందిగా. లాగడది 32 ఎకరాలు ఏమి తీసుకున్నారు, దానివల్ల అమరావతిదా మీరు మాట్లాడేది? ఇంకా ఏడది మరి, ఇంకా తీసుకుంటే ఇక రైతులు ఏమైపోవాలి, అడుగు తినాలా? అంటే అమరావతిలో ఇంకా మాకు కావాలి భూములు, రేపు పొద్దున వాల్ క్లాస్ రాజధాని కట్టాలంటే భూమి అవసరం అవుతుందని చెప్పి అంటున్నారు. మరి ఇవ్వాలి కదా. దాన్ని చేయమని డెవలప్, మళ్ళీ ఇంకా ఇది అంతా ఎందుకు నాయన? అది డెవలప్ చేసిన తర్వాత మరి ఇస్తారా? అప్పుడు ఇక రైతులు ఇష్టం కదా, రైతులకి ఏది అంతా పొలం పోతే ఉండదు కాస్తేగా. అయితే రైతులు అయితే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకమే. ఏ అమరావతి రైతులు అయితే అమరావతి కోసం పోరాడారో ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకం. అదే మరి ఇది అంతా తీసుకుంటే ఇక రైతులకి ఏముండదయ్యా, అంతా పొలం అంతా పోయి ఏం చేయాలి మనిషి రైతు? ఏం ఆధారం ఉంటుంది మాకు వచ్చిన పని అదే, మేము ఆ పని చేసుకుని బతకాలని చెప్పండి. మరి మాకు వచ్చిన పని అయితే అదే ఆధారవా? అయితే మరి చంద్రబాబు నాయుడు గారు మరి నిర్ణయాన్ని మార్చుకుంటారంటారు ఏమన్నా? మార్చుకోకపోతే ఎట్టగా, ఆయనకైతే బట్టి దీనికి కూడా మరి అంతే. 11 పడిపోతారా? మరి అంతేగా. అంత పొలం అంతా తీసుకుంటే ఇక ఏం చేయాలి వీళ్ళు? రైతు ఏం చేయాలి? రైతు ఏం చేయాలి? అంత పొలం తీసుకున్నాం, 3,350 ఎకరాలు మేము తీసుకున్నాడు కదా, ఇక పొలం అంతా తీసుకుంటే ఈ రైతు ఏమైపోతాడు? ఇవన్నీ ఉంది చంద్ర ఒక్క రైతులు 6 ఎకరం, ఎకరం 25 సెంటు వాళ్ళ ఇల్లు ఇది కాచి ఆడబతుకుతారు. ఇల్లు వాకిళ్ళు అన్నీ వదలాలిగా. ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ఊళ్ళో మొత్తం ఇది చేయాల్సింది. ఈ ఊళ్ళో అందరూ ఉండరు కదా అయ్యా, 90% మంది, కొంతమంది 50% చదువుకునే వాళ్ళు, 40% చదువుకున్నాడు, ఏదో కొంతమందే కదా ఉద్యోగాలు చేసేది. మరి ఎన్ని ఏడా తట్టుకుంటుంది? మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా అని చెప్పి అంటున్నారు వాళ్ళు కూడా. అంటారు. మరి మేము ఇక్కడ ఉండే వాళ్ళం ఏం చేయాలి, ఏం తినాలి? ఏం పేరు? శివరామయ్య. ఏం చేస్తూ ఉంటారు? పొలం పని. పొలం పని సొంత వ్యవసాయమా? ఎలా ఉన్నాయి వ్యవసాయ పనులు మొత్తం కూడా? బాగానే ఉన్నాయా? ఏ ఊరు? కాజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం నచ్చింది మీకు? బాగా నచ్చింది. అంటే ఏమేమి నచ్చినాయి ఈ ప్రభుత్వం చేసిన పనులు? అవన్నీ మాకు చాలా చదువులేదు. అంటే ఉంటే కదా, ఇప్పుడు పలానా రోడ్లు వేస్తున్నాం అని చెప్పన్నారు. రోడ్లు వేస్తున్నారు అంటున్నారు. మనూళ్ళో వేసారా వేయలేదు అది చెప్పు నువ్వు. మనూళ్ళో వేసారా? వేసారా? అమరావతి గురించి తెలుసా? అమరావతి అనేది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. 3 ఏళ్లలో అవుతుంది అంటావా? అయింది, చేస్తామంటే చేస్తే అయిపోద్ది. మరి చేస్తారా? చేస్తామంటున్నారు. చేస్తున్నారు, మొదలుపెట్టి చేస్తారా? మోదీ గారు మొన్న వచ్చేసి శంకుస్థాపన చేశారు కదా, మరి 2015లో కూడా ఒకసారి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేయడమే సరిపోయిద్దా, లేకపోతే చేసేది ఉండిద్దా? చేస్తారు. వాళ్ళ దయ. వాళ్ళ దయ అంట. మన దయ లేదు. మన దయ వల్లే కదా ఆయన ఆడ కూర్చుంది. మనదే ఉంది, మన ఊరికి మాటలు చెప్పేవాళ్ళు. ఆయన కుర్చీలో కూర్చోడానికి మన వాళ్ళు చేసిన ఇదే కదా. మన వాళ్ళు చేసిందంటే ఎందుకు ఎందుకు చేసామంటే రాష్ట్రం కోసం చేసాము. మరి మాకేం ఇస్తారా లేదా? ఆయనే చేస్తాడు. ఆయనే చేస్తాడనే చేసింది మనం. ఆడు చూడు ఆడపోయి వస్తున్నాడు. మరి చేస్తాడంటావా? చేస్తాడు. ఎంత కొంత చేస్తున్నాడుగా. ఇంకోటండి, ఇప్పుడు రాజధాని కోసము గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు కావాలంటున్నారు. రేపు పొద్దున ఇంకో 1,00,000 ఎకరాలు కావాలంటారు. అప్పుడు కూడా ఇస్తారు మరి? అది ఇప్పుడే హీరో, అప్పుడు దాకపోయాం. ఇప్పుడే ఇట్లా రైతు ఎందుకు ఇట్లా హీరో ఏం చేసుకుంటారు? అదేం చేస్తారు, దాన్ని శుద్ధి చేయమని చేసినాక ఇస్తారు రైతులు. రైతులు ఈ పొలం అంత ఇచ్చి ఏం చేస్తారా? రైతులు ఏం చేయాలి? ఇప్పుడు రైతుల పొలం నీకు ఎందుకు? రైతులకి ప్రత్యామ్నాయంగా ఏదో చూపిస్తున్నారంట కదా భూములు మొత్తం. ఏం చూపిస్తే ఏం చేస్తాడు రైతు? ఇప్పుడు నా బట్టి చదువు లేదు, ఏం చేయాలి? పొలం పంచుకోవాలి బట్టి. మాకు తెలిసింది పొలం పనే, మరి మా పొలం కాడ లాక్కుంటే మేము ఏం చేసుకుంటామని చెప్పి అంటారు. ఇంకా మేమేం చేయాలి? ఇప్పుడైతే రాజధాని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దాన్ని. ఇచ్చే పొలాలకు ఎదిరిస్తున్నారు. లాగడిచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదాన్ని మటుకు ఎదిరిస్తున్నారు. మరి ఇప్పుడు అది ఇస్తేనే మేము కట్టడానికి సాధ్యపడుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే ఆగిపోయినట్టేనా? ఇదైతే దీనికి తీసుకున్న దానికి పరిపాలన సరి చేసుకో. దీంతో ఏం పని నీకు? 3,000. ఇంకోటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 11 నెలల కాలంలో చాలా పథకాలు ఇచ్చారంట. పథకాలు మరి ఈయన 11 నెలల కాలంలో ఏం పథకాలు ఇచ్చారు మీకు? ఇస్తున్నాడు ఆయన కూడా. లేట్ అవుతుంది. చెప్తారు లేట్ అవుతుంది, ఉండాలి అనమాలా.
ఇప్పుడు ఇంట్లో కొండలో పోగుంటే పెడతా, పోలేని నేను పెడతా. మరి పోలేదని ముందు తెలీదా మీకు? తెలియదంటే వస్తాయి అనుకున్నాడు, కొండలో వండుకోవచ్చులే అనుకున్నాడు, వండుకోవడానికి అందలా నేను బువ్వ బాగా వండుతా అని చెప్పి అన్నారు కదా, మరి ఎందుకు వందలేకపోతున్నారు? వస్తున్నాడు ఒక వైపు నుంచి అట్లాగే వండుతూ ఉంటాడు. మాధవరెడ్డి ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి? ఏ ఊరు? ఈ ఊరే వెంకటరెడ్డిపాలెం కాజా. ఓకే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? బాగానే ఉంది. చేస్తున్నారు, కొన్ని పనులు చేస్తున్నారు. కొన్ని పనులు అంటే డబ్బు లేక కొంత ఆగుతున్నాయి. ఒకేసారి సాధ్యపడదు కదా. అట్లాగే కొన్ని ఈ పొలం తీసుకోవటం అనేటప్పటికి చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాలు 1/2 ఎకరం వీళ్ళు ఎక్కువ ఉండాలి ఈ పొలాలు తీసుకునేట్టు. ఇది రాజధానికి సంబంధించా? ఇక్కడ ఇప్పుడు 44,000 ఎకరం తీసుకుంటానంటున్నాడు కదా. మా ఊరు వరకు వచ్చేటప్పటికి 4,000 ఎకరం ఏదో తీసుకుంటానంటున్నాడు ఈ ఊరిలోనా? మరి మాకు అంతా 1/2 ఎకరము, ఎకరంన్నర, పాడెక్కు 2 ఎకరాలు 30 ఇట్లా ఉండేవి మాకు. మరి ఇది తీసుకుంటే మాకు ఆ పూలింగ్ అంటాడు. ఆ పూలింగ్ ఎప్పుడు రోడ్లు వేస్తారో, ఎప్పుడు తీసుకుంటారో, అట్టుకుతో పండించుకుంటున్నాం కదా. ఎవడన్నా వస్తే ఒకేసారి కొనుక్కుంటాడు, అప్పుడు అవతలకి వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడు ఈ పూలింగ్ తీసుకుంటే ఈ పూలింగ్లో ఆయన రోడ్డు వేసేది ఎప్పుడు ఈ తీసుకుని ఈ కవులు వేయాలి. ఈ చిన్న సన్నకారు రైతులు మేము రోజువారీ పనికి వెళ్తాము. మాకు పని ఈ పూలింగ్ అనేటప్పటికి పని ఉండదు కయ్యా, ఇంకెటు పోవాలి? మా ఉపాధి పోయిద్దని చెప్పండి. అంతే కదా, మా ఉపాధి పోయితే మరి మేము ఎటు పోతాం అయ్యా? పోలేం కదా. అంటే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది చేసినా కానీ 2-3 ఏళ్ళు పట్టింది. ఆ 2-3 ఏళ్ళు మరి మా చేతిలో పని ఉండదు కదా అని చెప్పంటారు. చేతిలో పని ఉండదు. ఇప్పుడు ఒక కార్యక్రమం ఉంది, దాంట్లో 12 సెంట్లు ఇస్తాడు. ఆ 12 సెంట్లు మార్కెట్ పెరిగి నువ్వు రోడ్లు వేసి డ్రైనేజీ కట్టి ఆ బిల్డింగ్ చేస్తే కానీ నీకు ఆడ ప్లాట్ కొంటానికి రాడు, లేకపోతే రాడుగా. ఇవన్నీ డెవలప్మెంట్ చేసేటప్పటికి వీళ్ళు ఎప్పటికి వస్తారు? ఇప్పుడు ఒక కార్యక్రమం ఉంది, అమ్ముకోవాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి. ఇప్పుడు ఇది సాధ్యపడదు. ఇప్పుడు ఆ పూలింగ్ అనేటప్పటికి బయట తెచ్చుకుందామన్నా ఎవడిచ్చేవాడు కనపడతలే. పూలింగ్ అన్నారు కదా, మేము రాము దాని జోలికి. బయట మార్కెట్ అంటే ఎవరైనా వచ్చి కొంటారు దెబ్బకన. ఏదైనా ఎంచరేసి లైన్లో పెట్టుకుంటే మరి పాల బెడ వచ్చిందని అంటున్నారు. మరి ఈ పూలింగ్ అనేటప్పటికి ఎవడు రాడుగా. ఇలా అయితే నష్టపోతున్నాం అంటారు. మరి నష్టపోవటమే. అసలు ఇన్ని వేల ఎకరము ఇంత అవసరమా? గతంలో తీసుకున్న సరిపోయిద్ది కదా అంటారు. సరిపోయిద్ది అంతవరకే. ఇప్పుడు అక్కడే కొన్ని నిడమరు ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఉండారో కొన్ని ఏరియాలో ఈలా ఆ గ్రీన్ బెల్ట్ అని పెట్టాడు. ఎందుకు నీకు అవసరం ఆ గ్రీన్ బెల్ట్ అని పెట్టడం? ఇచ్చినోడు ఇస్తాడు, ఈనోడు ఈడు. వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి. దౌర్జన్యంగా తీసుకుంటే ఎలా అంటారా? మరి అంతే కదా, తప్పు కదా. ఇప్పుడైతే మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారు, రేపు పొద్దున వచ్చి మేము పోయి దౌర్జన్యం చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాము? దౌర్జన్యం సాధ్యమైనంత మటుకు చెప్తాము. వినలేదనుకో వదిలేస్తాం, చేసేది ఏముంది? లేకపోతే మీరు కూడా పోరాటాలు చేస్తారా? ఇంకా మరి చేయాలి, తప్పదు కదా. ధర్నాలు చేస్తాం. ధర్నాలు చేసినప్పుడు దానికి సానుకూలంగా స్పందించే సరే ఉంది. స్పందించలేదనుకో ఇక పైన ఈ యొక్క అంశంతోనే మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇంకేమైనా ఉన్నాయా పాలనా పరంగా? ఇంకా ఏమైనా వ్యతిరేకిస్తున్నారు? పాలనా పరంగా మేమేమి అనం. పాలనా పరంగా ఆయనకంటే ఈయన బాగానే ఉంది, పద్ధతిగానే ఉంది. దేనికి బట్టి దానికి విచ్చలవిడిగా ఈ బడితే చేయటం, ఏకిలికొకిలికి ఆడటం, ఎవడని మాట్లాడితే కేసులు పెట్టడం ఆ సెక్షన్ లేదు. దాన్ని సంతోషించవచ్చు. వాళ్ళే ఆడినట్టు ఇట్లా మాట్లాడితే తీసుకెళ్ళి లోపల కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఆ పరిస్థితి లేదు, బాగానే ఉందయ్యా. అది పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీసులు కూడా బాగానే ఉన్నారు. పోలీసుల్లో కూడా కొంతమంది ఉంటారు, అందరిని అనకూడదు, కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా మనసు మార్చుకొని పద్ధతిగా చేస్తే బాగుంటుంది. ఇంకోటి పెద్ద, ఇప్పుడు ఏమైనా పని కావాలొస్తే ఇంతకుముందు మనం సచివాలయాలకు వెళ్ళి చేసుకునే వాళ్ళం. ప్రభుత్వ పథకాలకి ఏమైనా ఉంటే అప్పుడు వాలంటీర్ అనేవాడు ఉండేవాడు. ఇప్పుడు వాలంటీర్ అనేవాడు లేడు కదా. మీకు ఏమైనా పథకాల గురించి చెప్పాలంటే ఎవరు చెప్తున్నారు? అవును, గ్రామంలో ఉండారుగా, కుర్రాళ్ళు ఉండారుగా, వాళ్ళు ఉండారు. పంచాయతీ కాడికి పోతున్నాం, వాళ్ళు వస్తారు, ఇదిగో నీకు ఇది కావాలి, మరి ఇట్లా సంగతి అని అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టి ఇదిగో పలాంది అని చెప్తున్నారు. దాని ప్రకారం ఇవాళ కాకపోతే రేపు అయితే, రేపు కాకపోతే ఎల్లుండి అయింది. అంటే పార్టీలకు అతీతంగా చేస్తున్నారు, లేకపోతే పార్టీ పలానా వాడు వైఎస్ఆర్సీపీ, పలానా వాడు టీడీపీ అని చెప్పి చూసి ఏరి కోరి చేస్తున్నారు? అట్టేం ఉండదు ఇక్కడ. అట్టేం ఉండదు, అందరు కంబైన్డ్గా ఉంటాం. ఆ పార్టీ కాసేపే కానీ అందరం కంబైన్డ్గా ఉంటాం.
తగులు ఇవాళ ఉండదు, పార్టీ రేపు పోయింది. మేము భూమి పుట్టిన కానించి భూమి చచ్చిందాకా ఉండాలి. తగులు మాకు అవసరమా? అందరూ అలా అనుకుంటే బాగానే ఉండేది, కాబట్టి అలా అనుకోరు కదా. అనుకోవాలి. అందరు కలిపి ముందుకు నడవాలంటే పార్టీలో పక్కన పెట్టి అందరు కలిసి పోతే పద్ధతిగా ఉంటుంది ఏదైనా. ఇది మొత్తానికి 5 ఏళ్లలో అమరావతి ఒక రూపుమాపుకు వచ్చింది అంటారా? కడతారులే. కడతారా? కడతారు. దాంట్లో మీ ప్రాంతం కూడా ఉండిద్ది అంటారా మరి? ఏం మరి అది ఎంతవరకు వాళ్ళు వర్క్ చేసేదాన్ని బట్టి, వాళ్ళు వర్క్ చేసేదాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళు అది తొందరగా డెవలప్ చేస్తే మీరు కూడా వేయడానికి సుముఖంగా ఉంటారా? మరి డెవలప్ అయ్యేటప్పటికి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కదయ్యా. ఇప్పుడు వరుస బిట్లుగా డెవలప్ అయిందనుకో, మనకు నా పిల్లాడికి రాపోయినా నీ పిల్లాడికి వచ్చింది, నీ పిల్లాడి రాపోయినా ఆయన పిల్లాడికి ఆయన మనవడికి వచ్చిందిగా. ఇప్పుడు మన భవిష్యత్తు చూసుకోవద్దు, ముందు భవిష్యత్తు కూడా చూసుకోవాలి. అది అలా మొత్తంగా అయితే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందంటారు. బాగానే ఉంది. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు అంతగా ఓడిపోవడానికి గల కారణం ఏందంటారు? ఆ సెక్షన్ మేము మాట్లాడకూడదు, ఆ సెక్షన్ వద్దు అసలు. ఒకవేళ 29లో మళ్ళీ జగన్ వస్తే అప్పుడు పరిస్థితి ఏందంటారు? అమరావతి అంటారా, లేకపోతే 3 రాజధానులు? ఆ టయానికి ఆ వాతావరణానికి ఎట్లుంటుందో మనం చెప్పలేము. మనం ముందు ఎట్లా అంచనా వేస్తాం? మనం దేవుడు ఇది కాదుగా. మన పరిపాలన విధానం మనం రేపు ఉంటామో లేదో తెలియదు. ఎవడు రోడ్డు మీద పోతున్నాడు, ఎవడు ఎప్పుడు పోతాడు, ఎవడు ఎప్పుడు ఉంటాడో తెలియదు. అలా వచ్చేసింది. దాన్ని బట్టి మనం నడవటమే కానీ ఎప్పుడూ 4 ఏళ్ళ నాటి దానికి మనకు అవసరమా? మనకి తగులు తెచ్చుకోవటం, గెలుస్తాడు గెలవడు ఆ జనంనే నిర్ణయిస్తారు, మనం చేసేది కాదు అది.